ఈపురపాలెంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవతరం పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి రామ ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా నవతరం పార్టీకి మా కిషోర్ చంద్ర గారు ఆయన రావడం చాలా మంచిది. ఆయన దొడ్డుగూడిలో ప్రధాన అర్చకుడు. ఆయన ఆశీస్సులు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి తీసుకొచ్చాం. అలాగే మన హరీం గారు బాపట్ల జిల్లా అధ్యక్షులు, తర్వాత ఇంకా మన భాష, అట్లాగే మా కవిత గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు, తర్వాత మన రజాకు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దామర్ల ప్రకాష్ అడగగానే ఈపురపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుందని చెప్పి అడగగానే అంగీకరించినటువంటి అపోలో ఆసుపత్రి, చీరాల అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి, అట్లాగనే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వకంగా తెలుసుకొచ్చి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయాన్ని అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మీరు చాలా బిజీగా ఉండే సమయం ఇది అయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సౌమ్య గారు, అట్లాగనే ఇంద్రావతి గారు, అట్లాగనే సాయి నైనిషా గారు, అట్లాగనే సిబ్బందిగా ఉన్నటువంటి నితిన్ గారు, తర్వాత అనిత గారు, తర్వాత నాగలక్ష్మి గారు, అట్లాగనే ఇంకా మరొక పెద్దలు అందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. మీతో పాటుగా హసీనా గారు దీనికి కోఆపరేట్ చేయడం కోసం ఈ క్యాంపుకి, అట్లాగనే పెద్దలు ఆయన చూస్తే చాలా పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా నేరళ్ళ సుబ్బారావు గారు ఈ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకొని చక్కగా సుబ్బారావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన వంతు కోఆపరేషన్ ఆయన ఇస్తా ఉన్నందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కళ్యాణ మండపం ప్రగడ కోటయ్య గారు మరి ఆయన పేరుతో ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసినటువంటి కళ్యాణ మండపం నిర్వాహకులకి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నవతరం పాటించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సహజంగా రాజకీయ పార్టీ అంటే ఉద్యమాలు లేకపోతే రాజకీయాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ నవతరం పాటించి కన్వీనర్గా బాధ్యత తీసుకోగానే ప్రకాష్ బాబు తన వంతుగా, సార్ ఫస్ట్ మనం ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది సార్, నాకు కోఆపరేట్ చేస్తారు, నేను చెప్పాను డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అనవసరంగా, ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ అని చెప్పి చెప్పాను. చెప్తే ప్రకాష్ ఏం చెప్పాడంటే, లేదు సార్ నాకు కోఆపరేట్ చేస్తారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అపోలో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు సార్, 10 మందికి సర్వీస్ చేసే ఒక అవకాశం వస్తుందని ప్రకాష్ బాబు చెప్తే నిజంగా జరిగిందా అనుకున్నాను. నేను నిజంగా జరిగిందా, కోఆపరేట్ చేస్తారా, నాకేమన్నా కొత్త మాటలు చెప్తున్నాడా ప్రకాష్ బాబు అని చెప్పి అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా మీ విలువైన సమయం మీరు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు సేవ చేయాలనేటువంటి మంచి దృక్పథంతో మీరు అందరూ ఇక్కడికి రావడం అనేది మనస్ఫూర్తిగా సంతోషం కలిగించింది. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఈ కార్యక్రమానికి నారాయణ గారు, మరి చేనేత నాయకులు, అట్లానే మన ఇంకా కొంతమంది పెద్దలు, అవ్వారు తారక రామారావు గారు, గద్దె హేమసుందరరావు గారు, అట్లానే దామర్ల శ్రీకృష్ణ గారు, పెద్దలందరూ కూడా వాళ్ళ వంతు సహకారాన్ని వాళ్ళు అందించడం అనేది చాలా అభినందనీయం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము ఈ సమయాన్ని అనవసరంగా కొంత సమయాన్ని తీసుకున్నట్టుగా అనిపించింది. అయినప్పటికీ కూడా 4 మాటలు మీ గురించి చెప్తే ఆ ఇన్స్పిరేషన్ బాగుంటుంది అనేటువంటి ఒక సదభిప్రాయంతో నేను ఈ సమయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దామర్ల ప్రకాష్ బాబుకి, డాక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ